5 days మైండ్ సెట్ లో మార్పు రావడానికి ఒక 2 weeks టైం పడుతుంది. ఓకే, యూనివర్స్ అంటే ఏంటి మేడం అసలు? యా, చాలా మంచి క్వశ్చన్ రవి గారు. సో యూనివర్స్ ని మనం తెలుగులో విశ్వం అని అంటాం. సో విశ్వం అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడి ఉంటుంది అనమాట. ఓకే, సో మనం కూడా ఒక ఎనర్జీయే. యూనివర్స్ లో ఉన్న పంచభూతాలు కూడా ఎనర్జీ. సో ఇక్కడ మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి ఏంటి అంటే, మనం ఏదైతే మనం రిజిస్టర్ చేస్తామో మన సబ్ కాన్షియస్ మైండ్ గురించి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో మన గోల్స్ గురించి, విజన్స్ గురించి, ఓకే, సో మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఎంత పవర్ ఉంటుందంటే ఈ పంచభూతాల్లో ఉన్న ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో అలా మనం ఏంటి అంటే ప్రతిరోజు ఇలా యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం వల్ల యూనివర్స్లో ఇన్ఫినిట్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఏది కూడా సాధించలేము అనేది ఏది ఉండదు. యూనివర్స్లో అన్లిమిటెడ్ వెల్త్ ఉంది, అన్లిమిటెడ్ సక్సెస్ ఉంది, అన్లిమిటెడ్ హ్యాపీనెస్ ఉంది, అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అన్లిమిటెడ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రతిదీ కూడా మనకు యూనివర్స్ లో ఉంది. కాకపోతే మనం ఆ ఎనర్జీతో మనం దాన్ని అట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే ఆ ఎనర్జీకి అలైన్ అవుతామో డెఫినెట్ గా యూనివర్స్ మనం ఏది కావాలంటే అది ఇస్తుంది అనమాట. కానీ ఇవన్నీ చాలా మంది కొంచెం అంటే కొట్టిపరేసే పరిస్థితులు ఉంటాయి. కావాలంటే డబ్బు సంపాదించడానికి దైవత్వానికి ఏం మూడు ఉంటుంది ఎందుకు అని కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో డెఫినెట్ గా అండి, ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఈవెన్ సైన్స్ కూడా చెప్తూ ఉంటుంది. సైన్స్ లో కూడా మనం నేర్చుకున్నాం చిన్నప్పుడే. ఓకే, సో ఇక్కడ ఏంటి అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్. సో ఇప్పుడు మనం డబ్బు గురించి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది, మనకు మనీ పట్ల ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది, డబ్బు పట్ల ఒక గ్రాటిట్యూడ్ ఫీలింగ్ ఉంది. ఓకే, మనీని ఇష్టపడుతున్నాం, మనీతో ఒక మంచి పాజిటివ్ రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటున్నాం, మనీ పట్ల ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మనీ అనేది వాళ్ళ లైఫ్ లో కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంటుంది అనమాట. ఒక రివర్ లాగా ఫ్లో అవుతుంది. ఎవరైతే డబ్బు గురించి అంటే నమ్మకం లేకపోవడం కావచ్చు, డబ్బు పట్ల డౌట్ ఉండడం కావచ్చు, డబ్బు పట్ల స్ట్రెస్ ఉండడం కావచ్చు, ఓకే, సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళ లైఫ్ లో కొంచెం తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో ఉన్నటువంటి టెక్నిక్స్ ని ఎలా ప్రాక్టీస్ చేస్తారు మేడం మామూలుగా? అంటే ఎందుకంటే ఇది కొంచెం అర్థమయ్యేదాకా కొంచెం అగమ్య గోచరంగా ఉంటుంది, అర్థమవుతే కొంచెం ఈజీగా ఉంటుంది. అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? మీరు అన్నట్టు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇది ఒక పెద్ద సముద్రం లాంటి సబ్జెక్ట్ అండి. ఓకే, సో ఇందులో కూడా చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. కానీ ఏంటి అంటే కొన్ని బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ మెడిటేషన్ త్రూ కూడా మనం ఏంటి అంటే మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనలో ఉన్న థాట్స్ ని మనం కంట్రోల్ చేసుకుంటాం. అంటే మనలో ఫోకస్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మనం ఆ డివైన్ ఎనర్జీకి కనెక్ట్ అవుతామో సో మనలో ఏంటి అంటే మనలో ఇంట్యూషన్ పవర్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. ఓకే, సో మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలా మెడిటేషన్ కావచ్చు, విజువలైజేషన్, ఎఫర్మేషన్స్, ఓకే, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడము, ఓకే, సెల్ఫ్ టాక్, సో ఇలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయండి. సో ఇవేంటంటే బేసిక్ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ కనుక మనం పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ఇంకా అడ్వాన్స్ లెవెల్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో మన దాంట్లో ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ఏంటి అంటే ఏబిసిడి నుంచి సో అలా నేర్పించడం జరుగుతుంది అనమాట. సో బేసిక్ టెక్నిక్స్ వాళ్ళు పర్ఫెక్ట్ అయితే సో అడ్వాన్స్ టెక్నిక్స్ వాళ్ళకి ఈజీగా ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. పర్టికులర్ గా మేడం ఇది ఎవరెవరికి బాగా వర్కౌట్ అవుతుంది? ఎందుకంటే ఇది కొంతమంది బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుందా? లేదంటే లైఫ్ లో పర్లేదులే ఎట్లా అయినా కూడా ఒకసారి ఎందుకో వెళ్దాం, వెళ్ళి దీంట్లో ఏముందో తెలుసుకుందాం అనే వాళ్ళకి బాగా వర్కౌట్, ఎలాంటి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది? చాలా మంచి క్వశ్చన్ అడిగారు రవి గారు. సో ఇక్కడ ఏంటి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ అనేది లైఫ్ లో గోల్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి. ఈవెన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇప్పుడు చిన్న పిల్లలకి ఏముంటాయంటే చదువులో మంచి స్కూల్ టాప్ అవ్వాలని, క్లాస్ టాప్ అవ్వాలని, ఓకే, పెద్ద వాళ్ళకి కొంచెం టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలని. సో అంటే ఈ చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చూసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా గోల్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఒక స్టూడెంటే కావచ్చు, హౌస్ వైఫ్ కి కూడా ఉంటాయి గోల్స్ ఉంటాయి. ఓకే, సో హస్బెండ్ బిజినెస్ సక్సెస్ అవ్వాలని, జాబ్ లో మంచి ప్రమోషన్స్ రావాలి, లేదా పిల్లలు బాగా చదువుకోవాలి, ఆ హౌస్ వైఫ్ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, వాళ్ళ ఫ్యామిలీ గురించి మేనిఫెస్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయి. సో ఇందులో ప్రొఫెషన్ తో సంబంధం లేదు, ఓకే, ఏజ్ తో కూడా సంబంధం లేదు. ఎవరైనా కూడా ఇట్స్ ఏ యూనివర్సల్ సబ్జెక్ట్ చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు.
ఓకే యా, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు కూడా ఇంకా పెద్దగా గోల్స్ ని రీచ్ అవ్వడానికి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అలా. ఓకే సో ఇట్స్ యూనివర్సల్ సబ్జెక్ట్ అని నేను చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మామూలుగా